ఇరాన్ హైపర్ పవర్ ఇజ్రాయెల్ను కట్టిపాడేసే శక్తివంతమైన ఆయుధాలు. ఇజ్రాయెల్పై ఆధిపత్యం సాధించాలని ఇరాన్ అన్ని రకాలుగా పోరాడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ఏమాత్రం వెనకాడకుండా బదులు ఇస్తోంది. శక్తివంతమైన టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ను ధీటుగా ఎదుర్కొంటుంది ఇరాన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ను ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది అనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు ఎంత ప్రమాదకరమైనవో మీకు తెలుసా? ఇరాన్ దగ్గరున్న ఈ ఆయుధాలు ఇజ్రాయెల్కు ముప్పుగా మారగలవు. ఇరాన్ దగ్గర ఉన్న 5 శక్తివంతమైన ఆయుధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫతా క్షిపణి. ఇరాన్ కొన్ని సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిన ఫతా హైపరోన్సిక్ బాలిస్టిక్ క్షిపణిని కలిగి ఉంది. ఈ క్షిపణి ఇజ్రాయెల్కు చెక్మేట్ లాంటిది. ఎందుకంటే దీని పరిధి దాదాపు 1400 కిలోమీటర్లు. దాని వేగం 13 నుంచి 15 మాక్ వరకు ఉంటుంది. ఇది శత్రువుల రెప్పపాటుకు కూడా అవకాశం ఇవ్వదు. దీనితో పాటు ఈ క్షిపణి ఏదైనా ఎయిర్ డిఫెన్స్ నుంచి తప్పించుకోగలదు. ఇజ్రాయెల్కు ఈ మిసైల్ యమపాశమే. ఇరాన్ వద్ద ఉన్న క్రూయిజ్ క్షిపణుల గురించి మీకు తెలుసా? దీనిలో మొదటి పేరు అబూ మహదీ క్షిపణి. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని సముద్రం, భూమి, గాలిలో ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. దీని పరిధి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. సిరియా మాజీ డిప్యూటీ చీఫ్ అయిన అబూ మహదీ అల్ మహందీస్ పేరు మీద దీనికి పేరు పెట్టారు. మెహజీర్ 10 డ్రోన్ క్షిపణులతో పాటు ఇరాన్ దగ్గర ప్రమాదకరమైన డ్రోన్లు కూడా ఉన్నాయి. అందులో మొహజీర్ 10 డ్రోన్ క్షిపణులతో పాటు ఇరాన్ దగ్గర ప్రమాదకరమైన డ్రోన్లు కూడా ఉన్నాయి. అందులో మొహజీర్ 10 డ్రోన్ శక్తివంతమైనది. దీనిని మొదటిసారిగా 2023 సంవత్సరంలో ప్రపంచానికి పరిచయం చేశారు. దీని ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే ఇది 24 గంటల పాటు నిరంతరం ఎగురుతుంది. ఇది శత్రు స్థావరాలపై సుదీర్ఘ నిఘాకు అనుకూలంగా ఉంటుంది. ఇది గంటకు 210 కిలోమీటర్ల వేగంతో 2000 కిలోమీటర్ల దూరం వరకు ఎగురుతుంది. 300 కిలోగ్రాముల వరకు వార్ హెడ్ ను కూడా మోసుకెళ్లగలదు. ఇది అనేక రకాల బాంబులు, క్షిపణులను దానితో తీసుకువెళ్లగలదు. షాహెద్ 136 రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధ విధ్వంసం షాహెద్ డ్రోన్ ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఈ డ్రోన్ ధర చాలా తక్కువ, కానీ దానిని కూల్చివేసేందుకు ఉక్రెయిన్ ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు యుఏఈలను ఉపయోగించాల్సి వచ్చింది. ఇది ఆత్మాహుతి డ్రోన్. దీనిని కామికేజ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఇరాన్ దీనిని ఉపయోగిస్తే ఇజ్రాయెల్ కు భారీ నష్టం వాటిల్లుతుంది. ఫతే 110 క్షిపణి. హిబ్జుల్లా ఈ ఇరానియన్ క్షిపణిని ఉపయోగించి ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లు. దీనిని మొబైల్ లాంచర్ నుండి ప్రయోగించవచ్చు. ఇది శత్రు లక్ష్యాలను ఖచ్చితత్వంతో దాడి చేసి నాశనం చేస్తుంది. ఈ క్షిపణిని చూడటానికి చిన్నగా ఉంటుంది, కానీ ఖచ్చితమైన టార్గెట్ తో దాడులు చేస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న ఈ ఆయుధాలు నిజంగా ఇజ్రాయెల్ కోసం పెద్ద ముప్పుగా మారవచ్చు. ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా ఇరాన్ వద్ద మరికొన్ని సమర్థవంతమైన సాంకేతికాలు కూడా ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్తో పోరాటంలో అత్యంత కీలక పాత్ర పోషించగలవు. ఈ ఆయుధాలు వాటి పరిధి, వేగం, శక్తి అన్ని కలిపి ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద భద్రతా సవాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ను ఎదుర్కొనే శక్తిగా నిరూపించుకుంటోంది. ఇరాన్ ఈ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగిస్తే ఇజ్రాయెల్ను మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టగలదు. ఇజ్రాయెల్ ఈ సవాలు ఎదుర్కొనేందుకు మరింత శక్తివంతమైన టెక్నాలజీని అభివృద్ధి చేయటం అవసరం అవుతుంది. ఈ యుద్ధం ఎలా మారుతుంది అనేది ఇది ఇంకా ప్రశ్నాత్మకంగా మారనుంది. కానీ ఇరాన్ వైపు ఉన్న ఈ ఆయుధాలు ఇజ్రాయెల్కు ఒక తీవ్రమైన పరీక్షగా మారుతున్నాయి.